అవినీతిలో ఇరిగేషన్ టాప్ అట. మరి అదే మరి మేము చెప్పేది. ఏసీబీ దాడుల్లో ఈ శాఖదే అగ్రస్థానం. వరుసగా పట్టుబడుతున్న అధికారులు, ముగ్గురి వద్దే వందల కోట్ల ఆస్తులు, ఒక్కో అధికారి కోసం 30 చోట్ల తనిఖీలు, బ్యాంకు లాకర్లలో కేజీ కొద్ది బంగారం, వామ్మో కోట్లలో నగదు. డిసెంబర్లో ఏఈ నికేష్, ఏప్రిల్లో ఈఎన్సీ హరిరామ్, తాజాగా ఈఈ శ్రీధర్. రాష్ట్రంలోని అవినీతి నిరోధక శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో నీటిపారుదల శాఖ కాసులు కురిపిస్తోంది. ఆ శాఖకు చెందిన అధికారులే వరుసగా పట్టుబడుతున్నారు. ఇక ఏసీబీకి చిక్కిన నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ సంపాదన చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఏసీబీ నిర్వహిస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు చాలా మంది పట్టుబడ్డారు. అందులో 1000, 1,00,000 కొంచెం తీసుకుంటూ దొరికిన అధికారులు కూడా ఉన్నారు. ఉపాధ్యాయులు, వ్యవసాయ అధికారులు, పోలీస్ అధికారులు, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ మరి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అట్లాగే నూనె శ్రీధర్ బ్యాంక్ లాకర్స్ ఓపెన్, 5 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు గుర్తింపు, పలు డాక్యుమెంట్స్ సైతం స్వాధీనం చేసుకున్న ఏబీ సిగ్గు శరాలు ఉండవు. వీళ్ళు అన్నం పెండ అన్ని తింటారు. వీళ్ళు అన్ని డబ్బులు వస్తాయి అంటే, కాసుల వర్షం కురుస్తుంది అంటే ఏం దీనికైనా రెడీగా ఉంటారు వీళ్ళు. పైకేమో వేదాలు వర్ణిస్తారు, కానీ వీళ్ళు వేదాలు చెప్తా ఉంటే దయ్యాల వేదాలు వర్ణించినట్టే ఉంటాయి. సో నేను రంగనాథ్ గారికి ఒకటి చెప్తా ఉన్నా. సో ఈ రోజున హైడ్రా లాంటి బాడీ వచ్చి సామాన్యులు లేఅవుట్లు వేసుకొని కొంతమందికి హైడ్రా మేలు చేస్తోంది. కానీ ఇటువంటి దరిద్రులు ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, సారీ టు సే దిస్ రంగనాథ్ సార్, ఇటువంటి దరిద్రులు ఎవరైతే ఉన్నారో, అట్లాగే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు కొల్యూడైపోయి, సర్వేయర్లు కొల్యూడైపోయి, గ్రౌండ్ లెవెల్లో సబ్ రిజిస్టర్లు కొల్యూడైపోయి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ లేఅవుట్ మొత్తం కూడా హద్దులు బద్దులు జరిపేసి సర్వే నెంబరు తారుమారు చేసేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. కానీ కేవలము ప్రజలకు మాత్రమే లేనోడికి శిక్ష కాదు, కోల్పోయే వాళ్ళకి మాత్రమే కాదు. నేనేమంటున్నా, ఎవడైతే తప్పు చేసిండో వాడు తుప్పలో వదలగొట్టారే. ఇటువంటి వాళ్ళని హైడ్రా దీనికి కారణమైనటువంటి ఆఫీసర్లు వాళ్ళకి కూడా శిక్ష పడే విధంగా ఒక ఆర్డర్ తీసుకురండి హైడ్రాలో. దాన్ని కూడా జతపరచుకోండి. కావాలంటే కోర్టులు మెట్లెక్కండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి. ఏసీబీతో పాటు ఇటువంటి అంటే ఇరిగేషన్ రెవెన్యూ, ముఖ్యంగా ఇప్పుడు హైడ్రా దేనికి లింక్ అయి ఉందండి? ఇరిగేషన్ రెవెన్యూ. ఈ ఇరిగేషన్ రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు ఎవడైనా తప్పు చేస్తే ఈ లేఅవుట్లు, చెరువులలో ఇల్లు కట్టడానికి, కుంటలలో అపార్ట్మెంట్లు కట్టడానికి, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడానికి కారకులైనటువంటి ఎన్ఓసీలు ఇచ్చినటువంటి ఏఈలు, ఈలు ఎవరైతే ఉన్నాడో, సో వాళ్ళందరినీ సస్పెండ్ చేసుకుంటూ రావాలా. తప్పు కేవలం వీళ్ళకి మాత్రమే కాదు, వీళ్ళతో పాటు వీళ్ళకి కూడా ఉంటే అప్పుడు సిస్టమ్ బాగుపడుతుంది. నెక్స్ట్ టైం ఇట్లాంటి పనులు వేయాలంటే ఇక ఆ డైలాగ్ నేను చెప్పా, మీరే అర్థం చేసుకోవాలి. వణుకు పుట్టాలి వెన్నులో వణుకు పుట్టాలి ఒక్కొక్కడికి. అంతేకాదు, గతంలో రిటైర్ అయ్యే ముందు సంతకాలు పెట్టినా సరే, ఆ రిటైర్ అయిన ఎంఆర్ఓలు ఎవరైనా, రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళైనా, ఇరిగేషన్ రిటైర్ అయిన వాళ్ళన్నా, వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళకి జైలు శిక్ష వేయాల్సిందే. అప్పుడు కానీ సిస్టమ్ బాగుపడదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. హైడ్రాలో దీన్ని కూడా జతపరచండి. అండ్ దాంతో పాటుగా ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మూసీ నదిలో కట్టిండు. ఇప్పటి వరకు హైడ్రా అక్కడికి పోలే. నార్సింగ్లో మొత్తం నాలా మీద ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా నాలా మీద మళ్ళీ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. నాలా డైవర్షన్ జరిగింది. సో అక్కడికి ఇప్పటి వరకు యాక్షన్ లేదు. మైహోమ్ మీద యాక్షన్ లేదు, ఫీనిక్స్ మీద యాక్షన్ లేదు. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటిని హైడ్రా కిందికి వస్తాయి కదా. మరి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటే మీరు బుల్డోజ్ చేయొచ్చు కదా. మరి మూసి నదిలోనే కట్టిండు కదా ఆదిత్యవుడు, ఇంకా కడుతుండు అంత పెద్దది. మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదో మాకు తెలియదు. కానీ ఇక్కడ హైడ్రా కొంతమందికి అన్యాయం జరుగుతాయి స్టార్టింగ్ లో, ఇప్పుడు కొంతమందికి న్యాయం జరుగుతాం. సో అమీన్పూర్ లో కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి పోరాడుతూ ఉన్నారు సామాన్యులు. అక్కడ హైడ్రా ఇన్వాల్వ్ అయ్యి మరి లేఅవుట్ కూర్చుండబెట్టబోతోంది. సో సామాన్యులకు అండగా హైడ్రా ఉంటుంది.